ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే దానికి ద్వారమై ఉన్నది ఎవరు? యేసు ప్రభు. నా ద్వారా అంటే ఇంకా ఆయన పక్కన పెట్టేసి మనం ఎట్ట వెళ్తాం? తమాషాలు మాడే వాళ్ళందరూ కూడా అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇట్లా ఉంటుందా కథ, ఏమమ్మా నువ్వు వెళ్తున్నావా అని నేను ఎగతాళి చేసి ఉంటా. నువ్వు దిగిపోయావా, నువ్వు కలిసిపోయావా ఏమ్మా నేను ఎగతాళి చేసిన వాళ్ళు ఆ రోజున అయ్యో వీళ్ళని అన్నానే, వీళ్ళే మంచి స్థానంలో ఉన్నారు, మేము వెనకబడి ఉన్నామే అనుకుంటారు. అందుకే నువ్వు కలిసిపోయావు అన్నప్పుడు, కలిసిపోవడానికి ఇది పాలలో నీళ్లు కాదు, పప్పులో రాళ్ళు కాదు, కలిసిపోయిన ఈ కలుషితమైన ఈ ఆచారబద్ధమైన అనవసరమైన ఈ లోకం నుంచి నేను ప్రత్యేకంగా బయటికి పరిశుద్ధంగా వచ్చానని చెప్పాలి. దేవుడి స్తోత్రం కనుక కదా. నీవు దిగిపోయావంటే ఒకటే సమాధానం చెప్పాలి, ఇది దిగిపోవటానికి నుయ్య కాదు గొయ్య కాదు, దిగిపోయిన ఈ ఆచారబద్ధమైన ఈ పాపిష్టి లోకంలో నుంచి నేను పైకి ఎక్కాను కానీ దిగిపోలేదు. దేవుడి ద్వారా నేను పైకి ఎక్కాను.